హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్లో బోనాల జాతర జరుగుతుంది కదా. బల్కంపేట ఎల్లమ్మ మరియు పోచమ్మలను దర్శనం చేసుకుందామనేసి టెంపుల్కి అయితే రావడం అయింది. ఈ ఆషాఢ మాసంలో మొదటి వారంలో అమ్మవారికి కళ్యాణం జరిపిస్తారంట. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజున ఎల్లమ్మ తల్లికి ఘనంగా 3 రోజుల పాటు కళ్యాణోత్సవాన్ని జరిపిస్తారు. అంతేకాకుండా ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజుల్లో కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో గుడికి వస్తూ ఉంటారు. మేము వచ్చింది ఆదివారం. ఈరోజు భక్తులు ఎక్కువగానే ఉన్నారు, ఫుల్ రష్ ఉంది. బోనాలు సమర్పించే వారిని మాత్రం సపరేట్ లైన్లో పంపిస్తున్నారు. మామూలుగా దర్శనం చేసుకునే వారిని ఇటు నుంచి పంపిస్తున్నారు. ఎంట్రన్స్లో అయితే ఒత్తిడి ఎక్కువగానే ఉంది. చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఎంట్రన్స్ దాటుకొని కొంచెం లోపలికి వెళ్ళాక సింగిల్ లైన్ ఉంటుంది, అప్పుడు కొంచెం నార్మల్గా అనిపించింది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి స్వయంగా వెలిసారని ఇక్కడి వారు చెప్తూ ఉన్నారు. అంటే కాణిపాకంలో వినాయకుడు బావిలో వెలిసారు కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా అమ్మవారు స్వయంగా వెలిసారనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దాదాపు 700 సంవత్సరాల క్రితం, అంటే హైదరాబాదు ఏర్పడక ముందు అన్నమాట. ఈ బల్కంపేట చుట్టూరా పొలాలతో ఒక చిన్న గ్రామంలా ఉండేది అంట. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతిలో ఉన్నటువంటి బండరాయి ఒకటి అడ్డొచ్చిందంట. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కానీ అస్సలు కదలట్లేదంట. ఊళ్ళోకి వెళ్ళి జనాల్ని తీసుకొచ్చారంట. తలో చేయి వేసి కదిలించాలని చూసినా కానీ అస్సలు కదలట్లేదంట. ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలనేది అమ్మవారి అభిష్టం కావచ్చు అనేసి, దైవ నిర్ణయాన్ని కాదనలేం కదా అనేసి శివసత్తులు ఇచ్చిన సలహాతో మూల విరాటు బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారంట. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ తల్లి మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఒక చిన్న ఆలయం వెలిసిందంట. అమ్మవారు స్వయంభుగా వెలిసారు కాబట్టి స్వయంభు మూర్తి శిరసు భాగం వెనుక నుంచి ప్రతిరోజు నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుందంట. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారంట. ఆ నీటితో ఇళ్లను శుభ్రం చేసుకున్నట్లయితే ఎలాంటి దుష్టశక్తులు దరిచేరవని నమ్ముతారంట. అలాగే స్నానం చేసే అటువంటి నీటిలో ఆ నీటిని కొంచెం కలుపుకున్నట్లయితే ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా సరే నయమవుతాయి అనేసి కూడా ఒక నమ్మకం ఉందంట. కొత్తగా ఈ దేవాలయానికి వచ్చిన వారికి అమ్మవారు కింద ఉన్నారని అస్సలు గమనించలేరు. పైన ఒక విగ్రహం ఉంటుంది, అక్కడే అసలైన దేవత ఉందనేసి మొక్కుతూ ఉన్నారు. ఎవరైనా తెలిసిన వారు చెప్తేనే తెలుస్తుందన్నమాట బావిలో వెలిసిన బల్కంపేట ఎల్లమ్మ గురించి. మాకైతే అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగింది. ఇక్కడే హోమగుండం ఏర్పాటు చేశారు. ఈ ప్లేస్లోనే హోమం చేస్తారు. ఇక్కడ బల్కంపేటలో ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు డౌన్కి మెట్లు దిగి వెళ్ళాల్సిందే. అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాక దారిలో అమ్మవారికి కట్టిన చీరలను అయితే అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ గాజులు, కుంకుమ తీసుకుంటారంట. అవి తీసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ఎదురుగానే నల్లపోచమ్మ దేవాలయం కూడా ఉంది. ఇక్కడ పోచమ్మ తల్లిని దర్శనం చేసేసుకొని అక్కడి నుండి గాజులు తీసుకుందాం అనేసి ఇక్కడ షాప్కి అయితే వచ్చేసాము. గుడికి ఎదురుగానే పూలమాలలు, నిమ్మకాయ దండలు, కొబ్బరికాయలు రకరకాలుగా అమ్ముతున్నారు. ఈ నిమ్మకాయ దండలు మనం కొని అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి నిమ్మకాయ దండలు కానీ పూల దండలు కానీ మనకు ఇస్తారంట. వాటిని ఇంటికి కట్టుకుంటే చాలా మంచిదని ఇక్కడి వారు చెప్తూ ఉన్నారు. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఈ టైంకి కూడా ఇంకా కొంతమంది బోనాలు అమ్మవారికి సమర్పించడానికి అయితే తీసుకువస్తున్నారు. అలా బోనాలు ఎత్తుకొని వస్తున్న వారిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది మనసుకైతే. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.